మూడవ అధ్యాయంలో మనం మొదటి 4 వచనములు గమనిస్తే ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరము వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు. రెండవ కారణం, ఇశ్రాయేలీయులు యుద్ధం నేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కూడా యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఆ ఇశ్రాయేలీయులు యుద్ధం చేయడానికి నేర్చుకోవాలని అన్నటువంటి రెండవ ఉద్దేశము. దాని కొరకై దేవుడు వారి మధ్యలో ఉండనిచ్చినటువంటి అన్యులు ఫిలిస్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయుల అందరును, సీదోనీయులను, బయల్హెర్మోను మొదలగు హమాతునకు పోవు మార్గం వరకు లెబానోను కొండలో బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయుల మధ్యలో వీరందరూ కూడా ఉన్నారు. ఇంకెవరు ఉంటున్నారు? 5వ వచనం నుండి. కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులు అను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరామ్నహరాయిము యొక్క రాజైన కూషన్ రిషాతాయిము చేతులకు దాసుల గుట్టకై వారిని అమ్మివేశను. ఇది జరిగినటువంటి విషయం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు న్యాయాధిపతులను ఏర్పరచడానికి కలిగినటువంటి అవసరం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచి, వారు విసర్జించి, దేవునికి విరోధముగా పాపము చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, విగ్రహాలను పూజిస్తూ ఉండడం వలన వారిని దేవుడు శిక్షించున్నట్లుగా, వారిని శోధించున్నట్లుగా శత్రువులను వారి మధ్యలో ఉంచాడు. కనుక ఇక్కడ న్యాయాధిపతుల కాలం మొదలవుతుంది. మొదటగా మనం గమనించినట్లుగా 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. ఆ 13 మందిలో ఒకరు మాత్రం నిజానికి దేవుడు ఏర్పరిచినటువంటి న్యాయాధిపతి కాదు. ఆ 13 మంది న్యాయాధిపతులు మనం ఈ యొక్క న్యాయాధిపతులు 3వ అధ్యాయము 9వ వచనం నుండి గమనిస్తాం. ఒత్నీయేలు, ఏహూదు, షమ్గరు, దెబోరాతో పాటు బారాకు కూడా ఉన్నాడు. కానీ అతడు ఒక ప్రత్యేకమైన న్యాయాధిపతిగా గణించబడ్డాడు. గిద్యోను, యెఫ్తా, ఇబ్సాను, ఏలోను, అబ్దోను, సంసోను, ఈ 13 మంది న్యాయాధిపతులు. వీరిలో అబీమెలకు, గిద్యోను కుమారుడైనటువంటి అబీమెలకు ఒక న్యాయాధిపతిగా పరిగణించబడ్డాడు. దానికి కారణం ఏంటంటే, ఈ యొక్క అబీమెలకు అన్య స్త్రీకి పుట్టినటువంటి వాడు, గిద్యోనుకు అన్య స్త్రీకి పుట్టినటువంటి వాడు కనుక అతన్ని న్యాయాధిపతిగా కొంతమంది పరిగణించరు. ఆ తర్వాత వీరితో పాటు మరి ఏలి, సమూయేలు మొదటి గ్రంథం నుంచి మనం చూస్తాం. ఏలి యాజకుడైనటువంటి ఏలి, ఆయన కూడా న్యాయాధిపతిగా వర్తించాడు. సమూయేలు, ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆయన ప్రవక్తగాను మరి న్యాయాధిపతిగాను ప్రవర్తించాడు. దెబోరాను కూడా గమనించినట్లయితే ఆమె ప్రవక్తిగా ఉండి అలాగనే న్యాయాధిపతిగా ఆమె వర్తించింది. కనుక అందరిని కలుపుకుంటే 15 మంది న్యాయాధిపతులు ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం. ఇది గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ప్రత్యేకంగా న్యాయాధిపతులుగానే పరిగణించి చెప్పబడేటువంటి వారు ఈ 13 మంది. ఈ 13 మందిలో ఒకడు అబీమెలెకు. 9వ అధ్యాయం అంతా కూడా అతని గురించి రాయబడింది.
9వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి వరకు కూడా ఉన్నటువంటి మాటల్లో అబీమెలెకు గురించి రాయబడి ఉంది. కనుక 12 మంది ప్రముఖంగా న్యాయాధిపతులుగా పరిగణించి చెప్పబడతారు. అయినప్పటికీ మనం అబీమెలెకును కూడా, ఎందుకనగా అతడు కూడా మరి 3 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులకు వర్తించాడు. ఒకవేళ మీరు నోట్ చేసుకుంటున్నట్లయితే మీ దగ్గర నోట్ పుస్తకం మరి పెన్సిల్ ఏదైనా ఉన్నట్లయితే గమనించండి. ఈ లిస్ట్ చెప్తున్నాను, మీరు నోట్ రాసుకోవచ్చును. ఒత్నీయేలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. 3వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఒత్నీయేలు. ఏహూదు 3వ అధ్యాయం 12వ వచనం నుండి 29వ వచనం వరకు రాయబడి ఉంది. 80 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు మరి నెమ్మది కలుగజేశాడు. షమ్గరు 3వ అధ్యాయం 3వ వచనంలో మాత్రమే 30వ వచనంలో మాత్రమే అతని గురించి రాయబడింది. అయితే ఎంతకాలం అతడు న్యాయాధిపతిగా ఉన్నాడో రాయబడలేదు. దెబోరా 4వ అధ్యాయము 4వ వచనం మొదలుకొని 5వ అధ్యాయం 31వ వచనం వరకు కూడా ఆమె న్యాయాధిపతిగా ఉంది. ఆమె ప్రవక్తిగా ఉంటూ న్యాయాధిపతిగా ఉంది. ఆమె 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉంది. గిద్యోను 6వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ అధ్యాయం 35వ వచనం వరకు గిద్యోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అబీమెలెకు 9వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు 57వ వచనం వరకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. తోలా అన్నటువంటి న్యాయాధిపతి 10వ అధ్యాయము 1-2 వచనాలు మాత్రమే. అయితే అతడు 23 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. యాయిరు 10వ అధ్యాయం 3వ వచనం నుండి 16వ వచనం వరకు అతని గురించి రాయబడి ఉంది. 22 సంవత్సరాలు అతడు న్యాయాధిపతిగా ఉన్నాడు. యెఫ్తా 10వ అధ్యాయం 17వ వచనం నుండి 12వ అధ్యాయం 7వ వచనం వరకు 6 సంవత్సరాలు అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇబ్సాను 12వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు 7 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఏలోను 12వ అధ్యాయము 11, 12 వచనాలు 10 సంవత్సరాలు వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు. అబ్దోను 12వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు అతడు 8 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. సంసోను 13వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ అధ్యాయం 31వ వచనం వరకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి రక్షకుడై వారిని కాపాడాడు, శత్రువుల బారి నుండి వారిని కాపాడాడు. కనుక ఇది ఈ 13 మంది న్యాయాధిపతుల విషయం. కొంతమంది 12 మందిని మాత్రమే పరిగణిస్తారు. అయినప్పటికీ కూడా మనం వాక్యంలో ఈ 13 మందిని గురించి చదువుతాం, వారి న్యాయాధిపతులుగా ఉన్నట్టుగా చదువుతాం. కనుక నేను 13 మందిని న్యాయాధిపతులుగా మరి పరిగణిస్తున్నాను. అలాగనే ఏలి అన్నటువంటి యాజకుడు, అతడు యాజకుడుగా ఉంటూ ఇశ్రాయేలీయులకు మరి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి సమూయేలు ఆయన చివరి న్యాయాధిపతి అని చెప్పబడతాడు. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి న్యాయాధిపతులలో సమూయేలు చివరి న్యాయాధిపతి. అలాగనే ప్రవక్తల కాలానికి, ప్రవక్తల చరిత్రకు అతడు మొదటి ప్రవక్త అని చెప్పబడతాడు. అతని తర్వాత ఇంకా ప్రవక్తలు రావడం అన్నటువంటి జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రవక్తగానే ఉండి మరి సేవ చేయటం. కనుక సమూయేలు ప్రవక్తగాను న్యాయాధిపతిగాను ఉండినటువంటి వాడు. వీళ్ళలో మనం గమనించినట్లయితే మరి ప్రత్యేకతను కలిగినటువంటి వారు దెబోరా అన్నటువంటి ప్రవక్తి. ఆమెను గురించి 4వ అధ్యాయం 4వ వచనం నుండి 5వ అధ్యాయము 31వ వచనం వరకు చూస్తాం. 5వ అధ్యాయం అంతా కూడా ఒక కీర్తన. దెబోరా మరియు బారాకు, చెప్పాలంటే అతడు ఆమెకు అసిస్టెంట్గా ఉన్నాడు బహుశా.
అతడు న్యాయాధిపతిగా ఉండి ఉండి ఏలలేదు, కానీ అతడు దెబోరాకు మరి అసోసియేట్గా ఉన్నాడు. దెబోరా ఆమెకు పని చెప్పటం, అతనితో వెళ్ళడం అన్నటువంటి విషయాలను మనం చూస్తాం. అయితే ఈ దెబోరా ఒక ప్రముఖమైనటువంటి ప్రవక్త్రినిగా, న్యాయాధిపతిగా మనం గమనించవచ్చు. ఈ 4వ అధ్యాయం 4వ వచనం నుండి మనం గమనించినట్లయితే, ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును నంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జబులూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను, అతని రథములను, అతని సైన్యమును కీషోను ఏటు యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళను అని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, తప్పకుండా వస్తాను. అయితే నీవు చేయు ప్రమాణం వలన నీకు ఘనత కలుగదు. ఆమె యొక్క ఉద్దేశం, దేవుడు ఈ బారాకు ద్వారా జరిగించాలనుకున్నటువంటి పనిని ఆయనకు బదులు ఒక స్త్రీ ద్వారా జరిగిస్తాడంటూ చెప్తుంది. అయితే నీవు చేయు ప్రమాణం వలన నీకు ఘనత కలుగదు, యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదెషునకు వెళ్ళాను. ఇక్కడ ఈ 4వ అధ్యాయం అంతటిని కూడా చదివినట్లయితే, ఒక స్త్రీ ఆ యొక్క సీసెరాను చంపినటువంటి విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 17వ వచనం నుండి, హసోరు రాజైన యాబీనుకును కనానీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. అప్పుడు యాయేలు అన్నటువంటి స్త్రీ సీసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడ, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమున జొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా, అతడు దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళిమ్మని అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా, అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్నడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలెను అనెను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెదుకుచున్న మనుషుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడి ఉండెను, ఆ మేకు అతని కణతలలో ఉండెను. ఆ దినమున ఈ దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనానీయుడైన యాబీనును అణచెను. కనుక కనానీయులతో యుద్ధం చేస్తున్నటువంటి ఇశ్రాయేలీయులకు మరి ఆ యొక్క హెబెరు అన్నటువంటి అతడు ఆ సైన్యంలో ఉన్నటువంటి వాడు, సైన్యానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు. ఆ హెబెరు అన్నటువంటి వాడు పరిగెత్తుకొని పారిపోయేటువంటి సమయంలో, హసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండను కనుక సీసెరా అన్నటువంటి యొక్క వ్యక్తి పారిపోతుండగా హెబెరు భార్య అయినటువంటి యాయేలు ఆమెను ఎదుర్కొని, రండి, మీరు పారిపోతున్నారు శత్రువుల గురించి, ఇశ్రాయేలుల గురించి, ఇశ్రాయేలు నిన్ను తరుముతున్నారు, అయితే నా గుడారంలో మీరు దాచుకోవచ్చు అంటూ అతన్ని లోపలికి పిలిచి గొంగడితో కప్పింది.
అతడు అంటున్నాడు, ఎవరైనా వస్తారేమో, ఎవరైనా వచ్చి అడిగినట్లయితే ఇక్కడ ఎవరు లేరని చెప్పు అన్నాడు. మంచిదే అన్నది. ఆ తర్వాత ఆ ద్వారం దగ్గర కావలి ఉండు, ఎవరు లోపలికి రాకుండా అన్నాడు. ఆమె సరే అని అక్కడ ఉంది. అయితే కొంతసేపటికి అతడు గాఢ నిద్ర పోయేసరికి ఆమె మెల్లిగా గుడారపు మేకు తీసుకొని సుత్తి తీసుకొని వచ్చి ఆయన కణతల్లో దిగగొట్టింది. చెప్పాలంటే మన దేశంలో ఝాన్సీ లక్ష్మీబాయి, ఆమె ఒక రాణిగా లేక యుద్ధాన్ని చేసినటువంటి చరిత్ర మనం చదువుతాం. ఈ యాయిర్ అన్నటువంటి యొక్క స్త్రీ ఎటువంటి ధైర్యశాలి, ఎటువంటి పని చేసింది చూడండి. శత్రు సైన్యంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఆమె నెమ్మదిగా సంహరించింది. ఏదో పెద్ద పోరాటం, యుద్ధం చేయటం అన్నటువంటిది కాదు. అయితే నెమ్మదిగా అతన్ని పడుకోబెట్టేసి కణతల్లో మేకును దిగగొట్టి ఆమెను అతన్ని చంపివేయడం అన్నటువంటిది ఆమెలోని ధైర్యం. ఇశ్రాయేలీల కొరకు, ఇశ్రాయేలీలను కాపాడుట కొరకు, లేక ఇశ్రాయేలీల శత్రువులను సంహరించుట కొరకు ఆమె చూపించినటువంటి ధైర్యం ప్రశంసనీయమైనటువంటిది. కనుక దెబోరా ఒక ప్రత్యేకమైనటువంటి, ప్రముఖమైనటువంటి న్యాయాధిపతిగా ఉన్నది అన్నటువంటిది సత్యం. ఆ తర్వాత గిద్యోను కూడా మనం గమనించినట్లయితే, ఆ గిద్యోను నిజానికి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నాడు. 6వ అధ్యాయము 11వ వచనం నుండి, యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. 6వ అధ్యాయం 11వ వచనం నుండి, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా. చూడండి అతని పరిస్థితి, మిద్యానీయులకు మరుగైండునట్లు. ఈ మిద్యానీయులు ఇశ్రాయేలులకు శత్రువులుగా, వారిని మరి అణచివేసినటువంటి వారు, వారిని దోచుకున్నటువంటి వారు. అటువంటి మిద్యానీయులకు కనబడకుండా మరుగై ఉండాలని గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నటువంటి వాడు. అంటే పిరికితనం, భయం అన్నటువంటివి అతనిలో ఉన్నాయి. అయితే యెహోవా దూత కనబడి పలికినటువంటి మాట 12వ వచనం, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా. చూడండి ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎవరైతే శత్రువులకు భయపడి గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడో ఆ వ్యక్తిని గురించి యెహోవా దూత పలికినటువంటి మాట పరాక్రమము గల బలాఢ్యుడా. నిజానికి ఆ మాట వినేసరికి గిద్యోనుకు ఎంతో బలం వచ్చిండాలి, ఎంతో ధైర్యం వచ్చిండాలి. అయ్యో, దేవుని దూత నన్ను పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడే, నేనైతే పిరికివానిగా ఇక్కడ భయపడి దాక్కున్నానే అన్నటువంటి ఆ ఆలోచన రావాలి. యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. అయితే 14వ వచనంలో, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పినప్పుడు అతడు మరలా ఎక్స్క్యూజెస్ చెప్తా ఉన్నాడు. చిత్తము నా ఏలినవాడ, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను, చిన్నవాడను అనేసరికి 16వ వచనం నుండి, అయిననేమి నేను నీకు తోడయుండును కనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చాను. కనుక ఈ మాటలు చెప్పి ధైర్యపరిచి దేవుడు తనను ఏర్పరచుకున్నట్లుగా పిలుస్తుండగా అతడు దాన్ని తప్పించుకొనడానికి అతడు వెనుకాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక సూచన అడిగాడు. 17వ వచనం, అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనుపరచుము. కొన్నిసార్లు మనం కూడా దేవుని సూచన అడుగుతుంటాం. కొన్నిసార్లు మనం కూడా దేవుని సూచనలు అడుగుతాం. దేవా, ఇది నీ చిత్తమైనట్లయితే ఇలాగ కనపరచు,
ఇది నీ చిత్తం కానట్లయితే అలాగ కనపరచు, ఇదే నిజంగా నీ చిత్తమైనట్లయితే నాకు తెలియజేయి అంటూ దేవుణ్ణి మనం కొన్ని సూచనలు అడుగుతుంటాం. కాబట్టి గిద్యోను కూడా సూచన అడిగాడు, నాకు ఒక సూచన కనుపరచుము, నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణము బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుము అని చెప్పాడు. నీవు తిరిగి వచ్చే వరకు ఉండదను అని ఆ దూత చెప్పాడు. కాబట్టి గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము కిందికి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను ఆ రొట్టెలను మాంసమును రాయి మీద పెట్టి వాటి మీద నీళ్లు పోశాడు. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి, చేయితో తీసుకొని తినడం కాదు, తన చేతనున్న కర్రను చాపి ఆ కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయన. చూడండి, ఇంత సూచన తెలిసిన తర్వాత ఇంకేం కావాలి? లోబడిపోవాలి. అవును, దేవుడే నాకు కనబడ్డాడు, దేవుని దూతనే నాకు కనబడ్డాడు, కాబట్టి నన్ను పిలిచినటువంటి వాడు దేవుడే, కాబట్టి నేను ఆయన మాటను విని ఆయన మాటకు లోబడి నేను ఈ పని చేద్దాం, ఇశ్రాయేలులకు రక్షకునిగా, ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా, ఇశ్రాయేలులను కాపాడుటకు, ఇశ్రాయేలుల పక్షంగా పోరాడుటకు నేను ముందుకు పోవాలి అని నిర్ణయం తీసుకోవాలి. అయితే గిద్యోన్లో ఇంకా పిరికితనం ఎలాగుంది చూడండి. అంత చూసిన తర్వాత కూడా ఇంకా ఏంటో, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను, నేను బ్రతకనేమో అనుకున్నటువంటి వాడు అయినప్పటికీ కూడా మరలా ఇంకా 2 సూచనలు అడుగుతాడు. ముప్పై 36వ వచనం నుండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 36వ వచనం నుండి, అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. దేవా, అది నీవే నన్ను పిలుస్తున్నట్లయితే, ఇశ్రాయేలీయులను నా ద్వారా నీవు రక్షించాలని ఉద్దేశించున్నట్లయితే నాకు ఇది సూచనగా చూపించు. ఇదిగో కళ్ళంలో గొర్రెబొచ్చును ఉంచుతాను. అయితే రాత్రంతా అయిన తర్వాత ఉదయం వెళ్ళి చూసినప్పుడు ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, ఇంకా కళ్ళం అంతట్లో కూడా మంచు పడకూడదు అన్నాడు. అలాగున జరిగాను. 38వ వచనం, అలాగున జరిగాను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. ఆ బొచ్చంతా కూడా మంచుతో తడిసింది. కాబట్టి అతడు పిండగా పాత్ర నిండా నీళ్ళు వచ్చాయి. నేలంతా పొడిగా ఉంది, దాని మీద మంచేం లేదు. అయితే అంతటితో ఈ 2వసారి అయినా కూడా గిద్యోను తనను తాను దేవునికి అప్పగించుకోవాలి. అయితే అప్పుడు కూడా ఇంకా సంపూర్ణంగా లొంగిపోలేదు, విధేయత చూపలేదు, ఇంకా సంశయం ఉంది. కనుక మరొక సూచన అడుగుతా ఉన్నాడు. 39వ వచనం, అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. ఇప్పుడు నేల అంతటి మీద మంచు పడి ఉండాలి, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలి అని దేవునితో అనగా 40వ వచనం, ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను, నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. కాబట్టి చెప్పాలంటే ఇది 3వ సూచన, గిద్యోనుకు దేవుడు చూపించినటువంటి 3వ సూచన. ఆ యొక్క సూచన చూసిన తర్వాత గిద్యోను దేవుని యొక్క చిత్తం నెరవేర్చుటకు ఆయన ముందుకు సాగాడు. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండి వారికి న్యాయం తీర్చుటకు, వారికి నాయకత్వం వహించుటకు గిద్యోను మరి ముందుకు సాగాడు. ఇంకా తర్వాత కూడా మనం గమనించినట్లయితే గిద్యోన్లోని మరొక ప్రత్యేకత మనకందరికీ తెలిసిందే. గిద్యోన్స్ ఇంటర్నేషనల్ అన్నటువంటి వారి బైబిల్స్, న్యూ టెస్టిమెంట్స్ మీద ఒక గుండ్రని వృత్తం గీయబడి ఉంటుంది, మధ్యలో ఒక దివిటి ఉంటుంది.
దానికి కారణం గిద్యోను చేసినటువంటి పని. ఆయన మిద్యానీయులను అమాలేకీయులను వారిని జయించుటకు అనుసరించినటువంటి పద్ధతిలో అవి ఉన్నాయి. దానికంటే ముందుగా 4వ వచనం 7వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ అధ్యాయం 4వ వచనం నుండి 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, అంతకుముందు చెప్పాలనంటే 22,000 మందిని వెనక్కి పంపించాడు. ఎవడు ధైర్యం లేకుండా ఉన్నాడో, ఎవడు వణుకుతున్నాడో, ఎవడు భయపడుతున్నాడో అలాంటి వాళ్ళందరినీ కూడా 3వ వచనంలో 22,000 మంది ప్రజలను అనగా యోధులను పంపివేశాడు. వీళ్ళెవరు యుద్ధానికి పనికిరారు, వీళ్ళతో అవసరం లేదు. 4వ వచనంలో 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలను, ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నేను నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటి కందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మను రక్షించదను. 1000 మంది మిద్యానీయులు, 1000 మంది అమాలేకీయులు సైన్యం వారు. వీరైతే సామాన్యమైనటువంటి పౌరులు, ఇశ్రాయేలీలు. వాళ్ళల్లో నుంచి దేవుడు 22,000 మందిని వెనక్కి పంపించేశాడు. 10,000లో నుంచి 300 మందిని మాత్రమే ఏర్పరచుకున్నాడు. అయితే అంటున్నాడు, వీళ్ళ ద్వారానే నేను ఇశ్రాయేలును రక్షిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిద్యానీయులను నీ చేతికి అప్పగిస్తాను, ఇక మిగిలిన జనులందరూ కూడా తమ తమ చోట్లకు వెళ్ళవచ్చును అని చెప్పడం జరిగింది. ఆ 300 మందిని గిద్యోను నిలుపుకొని మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా ఉండేది. ఆ రాత్రి అతనితో యెహోవా సెలవిచ్చి దండు మీదకి నువ్వు పోమన్నాడు. అలాగ పోయిన తర్వాత చూస్తే 12వ వచనం, మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. ఇవన్నీ చూసేసరికి గాబరా అయిపోవాలి, మనిషి బెదిరిపోవాలి. గత దినాలలో ఈ కరోనా ప్రారంభమైన తర్వాత మన దేశంలో మిడతల దండు రావడం అన్నటువంటిది విన్నాను. మిడతల దండు, ఆ మిడతల దండు అన్నటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. మనం గ్రామాల ఊర్లలో చిన్న చిన్న దండులు చూసింటాం. అయితే ఆ గాలి చేత విసరబడి పశ్చిమ ఆసియా దేశాల నుండి, ఆఫ్రికా దేశం నుండి వచ్చేటువంటి మిడతల దండ్లు, ఆఫ్రికా దేశం నుండి గల్ఫ్లోనికి వచ్చి పశ్చిమ ఆసియా దేశాల మీదుగా ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్ మీదుగా మన దేశానికి వచ్చేటువంటి ఆ మిడతల దండు, అవి ఒక్క నిమిషం చేల మీద వాలి వెళ్ళిపోయినంటే, అవి లేచాయంటే ఒక్క నిమిషమే అవి వాలి లేచి వెళ్ళిపోయినాయంటే మొత్తం చేనంతా కూడా చదునైపోయి ఉంటుంది. కోట్ల కొలది మిడతలు. అయితే వీళ్ళు అంటున్నారు, మిద్యానీయులు అమాలేకీయులు అలాగ తూర్పు వారు అలాగ లెక్కకు మించి మిడతల దండు వలె ఉన్నారు. వారి ఒంటెలు సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుక రేణుల్లాగా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం వారిని ఎలాగ జయించగలం? గిద్యోనుతో ఉన్నటువంటి వారు 300 మంది మాత్రమే. 13వ వచనం, గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడకు గిద్యోను ఖడ్గమే గాని మరేమి కాదు. దేవుడు మిద్యానీయులని ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చాడు.
ఆ సైన్యం మిడతల దండులాగా ఉన్నటువంటి సైన్యం, సముద్రపు ఇసుకరేణులాగా ఉన్నటువంటి ఒంటెలు సమూహము. అయితే అంటున్నాడు, ఒక యవల రొట్టె దొల్లుకుంటూ వచ్చి ఒక గుడారానికి తగిలితే ఆ గుడారము పడిపోయింది, కూలిపోయింది. అదేదో కాదు, ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే దేవుడు మిద్యానీయుల దండంతటిని కూడా వారికి అప్పగిస్తాడన్నటువంటి మాట. ఈ కళ వివరము, దాని తాత్పర్యం విన్నప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి లెండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్తున్నాడు. 15వ వచనం నుండి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొనకు పోవచ్చున్నాను. నేను చేయునట్లు మీరును చేయవలను. నేనును నాతో ఉన్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండు పాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయమని కేకలు వేయవలనని చెప్పాను. కాబట్టి 19వ వచనం నుండి మనం ముందుకు చదివినట్లయితే, మొదటి కావలి వారు ఉండగా అతనిలో ఉన్న 100 మంది దండుపాలెం కొనకపోయి బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టారు. అట్లు 3 గుంపుల వారు కూడా చేశారు. చేసినప్పుడు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారు. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా దండు వారందరూ పరిగెత్తుచూ కేకలు వేయుచూ పారిపోయిరి. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండు అంతట్లో ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతు వైపున ఉన్న బేచిత్తా వరకు తబ్బాతు నొద్దనున్న ఆబేల్ మెహోలా తీరం వరకు పారిపోయారు. కాబట్టి గిద్యోను ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయాధిపతి. ఆయన ద్వారా కూడా దేవుడు గొప్ప అద్భుతాల్ని జరిగించాడు. కనుక గిద్యోను ఆ యొక్క కుండ, బూర, దివిటి, ఆ తర్వాత గిద్యోను 300 మందితోనే, కుక్క గతికినట్లు నీళ్లు గతికినటువంటి 300 మందితో మాత్రమే గిద్యోను సైన్యం చిన్నది. అయితే 1000 మందిని మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారిని తరిమాడు. కనుక ఈ ప్రత్యేకతలు గిద్యోనులో ఉన్నాయి. అలాగే యెఫ్తా మరొక ప్రత్యేకమైనటువంటి న్యాయాధిపతి. ఎందుకనగా యెఫ్తా ఆయనలోని విశేషం ఏంటంటే దేవునికి మొక్కుకొని దాన్ని నెరవేర్చినటువంటి న్యాయాధిపతి. దేవునికి మొక్కుకొని దాన్ని నెరవేర్చినటువంటి వాడు. మాట తప్పలేదు. దేవునికి ఏం వాగ్దానం చేశాడో దాన్ని నెరవేర్చాడు. 10వ అధ్యాయంలో చెప్పాను కదా, 9వ అధ్యాయంలో అబీమెలెకు గురించినటువంటిది. అనగా గిద్యోను కుమారుడైనటువంటి అబీమెలెకు, గిద్యోనుకు ఈ ఫిలిస్తీయురాలి ద్వారా ఉన్నటువంటి కుమారుడు. మరి అలాగే తన సొంత కుమారులు 70 మంది. అయితే వారందరినీ సంహరించి అబీమెలెకు న్యాయాధిపతిగా ఉండాలని కోరుకున్నాడు. అయితే ఆ ఇంటివారు లేక ఇశ్రాయేలీయులు అతనికి ఏమాత్రం సమ్మతించక అతన్ని నిర్మూలించినటువంటి వారు. అయినప్పటికీ 9వ అధ్యాయం 22-23 వచనాలు గమనించినట్లయితే అబీమెలెకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు ఏలిక అయి ఉన్నాడు అన్నమాటను చూస్తున్నాం. కనుక 10వ అధ్యాయంలో మనం యెఫ్తా గురించి చదువుతాం. 10వ అధ్యాయం 17వ వచనం నుండి 12వ అధ్యాయము 7వ వచనం వరకు కూడా ఈ యెఫ్తాను గురించినటువంటి సంఘటనను మనం చూస్తాం. పదకొండవ అధ్యాయం 1వ వచనం నుండి కూడా మనం యెఫ్తాను గురించి చూస్తాం. 11వ అధ్యాయం 1వ వచనం, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. ఈ యెఫ్తా వేశ్య కుమారుడు. అయితే దేవుడు అతన్ని న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడు. అమ్మోనీయులతో జరిగేటువంటి యుద్ధాలలో ఇశ్రాయేలును రక్షించినట్లుగా, నడిపించినట్లుగా, వారికి అధిపతివై ఉండునట్లుగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకొనగా, ఈ యెఫ్తా యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవునికి మొక్కుకున్నాడు.
11వ అధ్యాయం 30వ వచనం లేక 29వ వచనం నుండి గమనిద్దాం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించు అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదను. చూడండి ఎటువంటి మాట అన్నాడు. సరే అని అతడు అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ దేవుడు యుద్ధంలో జయం దయచేశాడు. 33వ వచనము, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు ఆబేల్కెరామి వరకు 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేశాను. 20 పట్టణాల వారిని నిశ్శేషముగా హతము చేశాడు. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణచివేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. చూడండి, యెఫ్తా ఏం మొక్కున్నాడు యుద్ధానికి వెళ్ళక మునుపు? దేవా, నేను యుద్ధంలో నీవు నాకు జయం ఇచ్చినట్లయితే యుద్ధం నుండి తిరిగి వచ్చినప్పుడు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి ఏది వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠిస్తాను, అది నీకు సమర్పితము, దాని దహన బలిగా నీకు అర్పిస్తాను అన్నాడు. ఇప్పుడు యెఫ్తాకు దేవుడు అమ్మోనీయుల మీద జయం దయచేశాడు. మిస్పాలో తన ఇంటికి వచ్చాడు. తన ఇంట్లో నుండి తనకున్నటువంటి ఏకైక కుమార్తె, ఆమె కాకుండా సంతానం ఏమీ లేదు, ఇంకొక కుమార్తె కానీ లేదు, అతనికి కుమారులు లేరు. ఉండే సంతానం ఒకటే, అది కుమార్తె. ఆ యొక్క యెఫ్తా కుమార్తె ఎదురయ్యేసరికి యెఫ్తా గుండెలు బద్దలైపోయాయి. యెఫ్తాకు వేదన కలిగింది. యెఫ్తాలో ఎంతో రోదన కలిగింది. యెఫ్తా అందుకే అంటున్నటువంటి మాటలు చూడండి, 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేను. ఎటువంటి మాట చూడండి. అమ్మా, నేను ప్రమాణం చేసింది మనుషులతో కాదు, నేను దేవునికే ప్రమాణం చేశాను. నేను యెహోవాతోనే ప్రమాణం చేశాను, యెహోవాకు మాట ఇచ్చాను. ఆ మాటను వెనుకకు తీసుకోలేను నేను. నీవు నన్ను కృంగజేసితివి, నాలో దుఃఖం కలిగిస్తుంది. అమ్మా, నీవు నాకు ఎంతో బాధను కలిగించి ఉన్నావు. తన బట్టలు చింపుకొని కేక వేశాడు. అయితే ఆ కుమార్తెలోని విధేయత చూడండి. ఆ కుమార్తెలోని విధేయత 16వ వచనం 36వ వచనం. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. ఆ అమ్మాయికి తెలియదు తండ్రి ఏం మాట ఇచ్చాడో, తండ్రి ఏం చేయాలో ఆ అమ్మాయికి తెలియదు. అయితే తండ్రి, నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా, దేవునికి మాట ఇచ్చావా, దాన్ని నెరవేర్చు, నాలో నువ్వు నెరవేర్చు. ఎందుకనగా ఆయన నీకు శత్రువుల మీద జయమునిచ్చాడు. కాబట్టి నీవిచ్చిన మాట చొప్పున చేయమంటున్నాడు. 37వ వచనం. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చను. కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. అనగా ఆ యొక్క యెఫ్తా కుమార్తె అంగీకరించి
మాట యెఫ్తా ఇచ్చిన మాట ప్రకారం సాధారణంగా నమ్మబడేటువంటిది ఏంటంటే మరి ఆమెను బలి ఇచ్చి ఉంటాడు, దహన బలిగా అర్పించుంటాడు దేవునికి అని. అయితే పండితుల అభిప్రాయం ఆమె పురుషుని ఎరగకుండా అలాగనే కన్యకగా దేవునికి నాజీరు చేయబడిన రీతిగా ఆమె అలాగే ఉండి ఉండవచ్చును అన్నటువంటి తలంపును చెప్తారు. ఎందుకనగా దేవుడు నరమేధం ఏమాత్రం కోరుకొనడు, నరబలిని దేవుడు ఏమాత్రం కోరుకొనడు. తనకు బలిగా, దహన బలిగా పశువును కోరుకుంటాడు. అబ్రహాం విషయంలో అతన్ని పరీక్షించడం కొరకు దేవుడు తన కుమారుడైన ఇస్సాకును బలిగా, దహన బలిగా అర్పించమని అన్నాడు. అయితే ఆపేశాడు. కనుక అలాంటి దేవుడు ఇక్కడ యెఫ్తా కుమార్తెను బలిగా అంగీకరించి ఉంటాడా, చేయనిచ్చి ఉంటాడా అన్నటువంటిది ప్రశ్న. కనుక సాధారణంగా నమ్మబడే రీతిగా దహన బలిగా ఇవ్వబడి ఉంటుంది ఆయన చెప్పిన ప్రకారం. అయితే ఆమె తన కన్యాత్వం నిమిత్తమై ప్రలాపించి ఆమె పురుషుని ఎరగనే లేదు అని అంటే దాని అర్థం ఆమె పురుషుని ఎరగనే లేదు, తన జీవితం అంతా పురుషుని ఎరగనే లేదు అని. కనుక బహుశా దేవునికి ప్రతిష్ఠించబడి ఆమె దేవాలయంలో పరిచర్య చేసేటువంటిదిగా, దేవుని సన్నిధిలో పరిచర్య చేసేటువంటిదిగా ఉండి ఉండవచ్చును. లేక ఒక ఆత్మీయురాలుగా, ఒక భక్తి కలిగినటువంటి స్త్రీగా ఆమె దేవుని కొరకై జీవించి ఉండవచ్చును, వివాహం చేసుకొనకుండా తన జీవితాన్ని సమర్పించుకొని. అయితే అది ఎంత గొప్ప త్యాగము అని అంటే 40వ వచనంలో ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయటం అన్నటువంటిది ఆనవాయితీ. కనుక ప్రతి సంవత్సరం కూడా 4 రోజులు యెఫ్తా కుమార్తె పేరున వారు ఒక వేడుకను చేస్తారు, లేక వారు ఆచరిస్తారు ప్రత్యేక దినాలుగా, లేక యెఫ్తా కుమార్తెను ప్రచురం చేస్తారు, యెఫ్తా కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటారు. కనుక యెఫ్తాలో ఇది ప్రత్యేకత. ఆ తర్వాత మనం గమనించినట్లయితే సంసోను విషయం మనం అందరం ఎరిగినటువంటిదే. అతడు ఎంతో బలవంతుడైనటువంటి వాడు. అతని వంటి బలవంతుడు ప్రపంచంలో లేడని చెప్పుకోవాలి. లేదా బైబిల్ గ్రంథంలో బలవంతుడైనటువంటి వాడు ఈ సంసోను గురించినటువంటి ఈ చరిత్ర 13వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ అధ్యాయం చివరి వరకు 31వ వచనం వరకు కూడా ఉంది. మరి దీన్ని వివరంగా మనం ధ్యానం చేయవలసిన అవసరం ఉంది, లేక ఇప్పటికి సమయం అవుతుంది కనుక మరి దీన్ని కూడా వచ్చేటువంటి వారం మనం ధ్యానం చేద్దాం. మరి దానికంటే ముందు మీతో చెప్పవలసిన విషయాలు ఏంటంటే, 2వ న్యాయాధిపతి అయినటువంటి ఏహూదు మనం గమనించినట్లయితే ఏహూదును గురించి రాయబడినటువంటి మాటలు 3వ అధ్యాయం 12వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్నాయి. ఏహూదు గురించి రాయబడినటువంటి మాటలు 3వ అధ్యాయం 12వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు. ఈ యెహూదు ఎందుకు ప్రత్యేకమైనటువంటి వాడంటే, మరి మొదటి దినపు ధ్యానంలో నేను చెప్పాను. ఈ న్యాయాధిపతుల్లో నుండి మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల్లో ఇంకొక విశేషం ఏంటంటే, దేవుడు మన బలహీనతల్లో కూడా మనల్ని తన ఉద్దేశం నెరవేర్చడం కొరకు వాడుకుంటాడు అన్నటువంటిది. బలవంతులే అని లేక అర్హులైనటువంటి వారే అని కాదు, కానీ అనర్హులైనటువంటి వారిని, బలహీనులైనటువంటి వారిని కూడా వాడుకునేటువంటి వాడుగా మనం ఈ న్యాయాధిపతుల్లో కొన్ని సంఘటనల్లో చూడవచ్చు. ఇప్పుడు మనం గిద్యోను విషయంలో చూసినట్లుగా కుక్క నీళ్లు గతికినటువంటి వారు 1000 మంది కాకుండా 300 మంది మాత్రమే. అలాగనే సీసెరాను చంపినటువంటి యాయిరు అన్నటువంటి స్త్రీ అయినటువంటి దెబోరా ప్రవక్తిగాను న్యాయాధిపతిగాను ఉండటం. కనుక మన బలహీనతలను తన మహిమార్థమై తన చిత్తం నెరవేర్చుట కొరకు దేవుడు వాడుకుంటాడు, మన బలహీనతల్లో కూడా వాడుకుంటాడు. యెహూదు విషయంలో అతడు లెఫ్ట్ హ్యాండర్,
ఇది కూడా గతంలో చెప్పాను, లెఫ్ట్ హ్యాండర్ అయినటువంటి వాడిని కూడా అని. అతడు మరి లెఫ్ట్ హ్యాండర్ అయి అతడు శత్రు రాజును సంహరించిన విధానం ఏ రీతిగా ఉందో గమనిస్తే 16వ వచనం నుండి, ఏహూదు మూరెడు పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజు అయిన ఎగ్లోనుకు తెచ్చదు. కనుక ఇశ్రాయేలీయులు మోయాబు రాజు కింద ఉన్నారు, దాసులుగా ఉన్నారు. ఈ 14వ వచనంలో చూస్తాం, 18 సంవత్సరాలు. కనుక ఈ మోయాబు రాజుకు కప్పము కట్టడానికి ట్యాక్స్ లేక వాళ్ళకి చెల్లించవలసినటువంటిది కప్పము అంటారు తెలుగులో, దాన్ని తీసుకొని ఈ మోయాబు రాజు అనే ఎగ్లోను దగ్గరికి వచ్చాడు. ఎగ్లోను బహుస్థూలకాయుడు. యెహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి మోసుకొచ్చినటువంటి వాళ్ళని మీరు వెళ్ళిపోండ్రా బాబు అన్నాడు. గిల్గాలు దగ్గర ఉన్న పెసీలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలను అనగా, అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరకొమ్మని చెప్పాను. రాజుగారు మీతో నేను ఒక మాట చెప్పాలి అంటే, కొంచెం ఆగు, ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడవచ్చు అన్నాడు. యెహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండేను. యెహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచాడు. దేవుని మాట అనగానే చక్కగా లేచి నిలబడ్డాడు. కాబట్టి రాజుతో చెప్పడానికి ముందుకు సాగాడు. అప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను, అది వెనుక నుండి బయటికి వచ్చి ఉండెను. అప్పుడు యెహూదు పంచపాడిలోనికి బయలు వెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియ పెట్టాను. అతడు బయలు వెళ్ళిన తర్వాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను. కనుక వారు అతడు చల్లని గదిలో శంఖానివర్తికి పోయి ఉన్నాడనుకొని తాము సిగ్గువింతలు పడు వరకు కనిపెట్టినను అతడు గది తలుపు తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను. కనుక యెహూదు ఎడమ చేతి వాటం కలిగినటువంటి వాడు దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. కుడి తొడ మీద తన యొక్క కత్తిని, మంచి కత్తిని, 2 అంచుల కత్తిని చేసుకొని ఆ యొక్క కుడి తొడ మీద కట్టుకొని వస్త్రం కప్పుకొని వెళ్ళాడు. రాజా, మీతో నేను ఒక మాట చెప్పాలి అంటే వీళ్ళందరూ పోను, ఆ తర్వాత చెప్పుదు అన్నాడు. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రాజు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి, దేవుడు నీకు చెప్పవలసినటువంటి దేవుని మాట ఒకటి ఉంది అని అంటే అతడు దేవుని పేరు వినగానే లేచి నిలబడ్డాడు. కాబట్టి యెహూదు వెళ్ళి అతన్ని చక్కగా తన ఎడమ చేతో ఆ కత్తిని తీసి పొడిచాడు. ఎట్లాగంటే సాధారణంగా కుడి చేతిని ఉపయోగించడం జరుగుతుంది. కనుక రాజు కుడి చేతిని, ఒకవేళ తను కుడి చేత తీసే పని అయితే ఆ రాజు గమనించి అతన్ని అక్కడే ఎదుర్కొనేవాడు. అతడు కూడా మంచి స్థూలకాయుడు అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. అయితే ఎడమ చేయి కాబట్టి అతడు ఎడమ చేతిని ఇక్కడ పెట్టుకున్నప్పుడు తన కుడి తొడ మీద రాజు దాని గురించి పట్టించుకోలేదు. ఒకవేళ తను సంహరించేవాడు, తన మీదికి దాడి చేయడానికి వచ్చిన వాడైతే తన కుడి చేతిని ఉపయోగిస్తాడు అన్నటువంటి తలంపులోనే ఉంటాడు. కనుక ఈ యెహూదు చక్కగా ఎడమ చేతిని నుంచి కత్తిని తీసి పొడి చేశాడు. ఆ పొడిచినటువంటి ఆ పద్ధతి చూసినట్లయితే జరిగిన సంఘటన ఎంతో ఘోరంగా ఉంది. కనుక యెహూదు న్యాయాధిపతిలో కూడా ఒక ప్రత్యేకత మనం చూస్తాం. కనుక మనం సంసోను గురించినటువంటిది వచ్చేటువంటి వారంలో ధ్యానం చేస్తాం. అలాగనే ఇశ్రాయేలీయుల నైతిక పతనాన్ని గురించి కూడా మనం వచ్చే వారం ధ్యానం చేస్తాం. అయితే దీనికి ముందుగా ముగింపుగా ఇంకొక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ ఇశ్రాయేలీయులు దాసులుగా ఉన్నటువంటి కాలాన్ని మనం గమనించినట్లయితే అన్యులకు దాసులుగా 104 సంవత్సరాలు ఉన్నారు. 104 సంవత్సరాలు అన్యులకు దాసులుగా ఉన్నారు. 3వ అధ్యాయం 8వ వచనంలో 8 సంవత్సరాలు,
మూడవ అధ్యాయం 14వ వచనంలో 18 సంవత్సరాలు, 4వ అధ్యాయం 3వ వచనంలో 20 సంవత్సరాలు, 6వ అధ్యాయం 1వ వచనంలో 7 సంవత్సరాలు, 8వ అధ్యాయం 33వ వచనం నుండి 10వ అధ్యాయం 5వ వచనం వరకు అక్కడ కాలం వివరించబడలేదు. 10వ అధ్యాయం 8వ వచనం 18 సంవత్సరాలు, 13వ అధ్యాయం 1వ వచనము 40 సంవత్సరాలు. ఈ రీతిగా 104 సంవత్సరాలు మధ్యలో వారు అన్యులకు దాసులుగా ఉంటూ వచ్చారు. అయితే దేవుడు వారికి ఈ యొక్క న్యాయాధిపతుల ద్వారా నెమ్మది కలగజేసినటువంటి సంవత్సరములు మనం గమనిస్తే, ఉదాహరణకు ఈ 5వ అధ్యాయం 31వ వచనం చివరి మాట, తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను అనే మాటను చూస్తున్నాం. ఈ రీతిగా ప్రతి న్యాయాధిపతి తర్వాత కూడా, న్యాయాధిపతి వచ్చిన తర్వాత వారి ఏలికలు, వారి పరిపాలనలో దేశము నిమ్మలముగా ఉండెను, నెమ్మది పొందెను అన్నటువంటి మాటలను మనం చదువుతాం. కనుక అలాగా నెమ్మది పొందినటువంటి సంవత్సరాలను మనం గమనించినట్లయితే, ఒత్నీయేలు కాలంలో 40 సంవత్సరాలు, ఏహూదు కాలంలో 80 సంవత్సరాలు, షమ్గరు కాలం లేదు, దెబోరా కాలంలో 40 సంవత్సరాలు, గిద్యోను కాలంలో 40 సంవత్సరాలు, అబిమెలెకు కాలంలో 3 సంవత్సరాలు, తోలా కాలంలో 23 సంవత్సరాలు, యాయిరు కాలంలో 22 సంవత్సరాలు, యెఫ్తా కాలంలో 6 సంవత్సరాలు, ఇబ్సాను కాలంలో 7 సంవత్సరాలు, ఏలోను కాలంలో 10 సంవత్సరాలు, అబ్దోను కాలంలో 8 సంవత్సరాలు, సంసోను కాలంలో 20 సంవత్సరాలు. ఇశ్రాయేలీయులు నెమ్మదిని పొందారు. అంటే మనం ఒకసారి దీన్ని లెక్క వేసుకుంటే 120, 200, 220, 230, 230, 285, క్షమించండి, 275, 275, 286, 84, 292. కనుక 292 గతంలో చెప్పినట్లుగా దాదాపు 300 లేక 350 సంవత్సరాల వరకు కూడా ఇశ్రాయేలీలు ఈ న్యాయాధిపతుల కాలంలో ఉన్నారు. అనగా ఈ 294 సంవత్సరాలు, అలాగనే 104 సంవత్సరాలు కలుపుకుంటే 308 సంవత్సరాలు న్యాయాధిపతులు ఉండినటువంటి కాలం. కనుక దీన్ని జస్ట్ మీరు నోట్ చేసుకోవడం కోసం చెప్పాను, వాటిని మీరు నోట్ చేసుకోవచ్చును. కనుక దేవుడు మరి న్యాయాధిపతులను రక్షకులుగా ఇశ్రాయేలులకు అనుగ్రహించి వారి కాలంలో ఇశ్రాయేలులకు నెమ్మది కలగజేశాడు. ఎప్పుడైతే వారు దేవునికి విరోధంగా దేవుని విసర్జించి పాపం చేశారో, అన్య దేవతల వైపు తిరిగారో, అప్పుడు దేవుడు వారిని అన్యుల చేతులకు అప్పగించి అన్యులకు దాసులుగా చేసి మరి వారిని శిక్షించాడు. మరలా వారు మొరపెట్టుకుంటున్నప్పుడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు కరుణించాడు, ఒక న్యాయాధిపతిని పంపాడు. ఈ క్రమం కనుక ఈ సమయంలో మరి ఈ యొక్క ధ్యానం మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండును గాక. వీటి నుంచి విడుదల కలగజేశాడు. ఇశ్రాయేలీయుల 7 దాస్యములు, వాటి నుంచి విడుదల అన్నటువంటి అంశం మనం చెప్పుకున్నాం. కనుక ఈ వీరి కాలంలో ఇన్ని సంవత్సరాలు దేవుడు మరి నెమ్మదిని కలగజేశాడు. వచ్చేటువంటి వారం ఆయనను ఇశ్రాయేలీయుల నైతిక పతనం, దేవుడు ఇంత తోడుగా ఉండి వారిని కాపాడి నడిపించినటువంటి విధానం, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య రీతిగా శత్రువుల మీద ఇచ్చిన జయం, వీటన్నిటిని చూసినప్పటికి కూడా ఇశ్రాయేలీయులు తిరిగి దేవుని విసర్జించి పాపం చేసినటువంటి వారు కనుక వారి యొక్క నైతిక పతనం గురించి మనం ధ్యానం చేస్తాం. అలాగనే మరి గిద్యోను గురించి, సంసోను గురించి కూడా మనం ధ్యానం చేస్తాం. దయచేసి సిద్ధపడండి. వచ్చేటువంటి వారం 17వ అధ్యాయం 1వ వచనం నుండి 21వ అధ్యాయం 25వ వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. మీరందరూ ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ ధ్యానంలో పాల్గొన్నందుకు మీకు వందనములు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించును గాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రములు వందనము చెల్లించున్నాం.
ఈనాటి బైబిల్ స్టడీలో నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు నీకు వందనములు, చేసిన ధ్యానములను ఆశీర్వదించు. అవును మా తండ్రి, ఇశ్రాయేలు ప్రజలు బలహీనులు తండ్రి. నీవు చేసిన మేలులు అనుభవించటం తండ్రి, తిరిగి నిన్ను విసర్జించి పాపం చేయటం, నీవు వారిని శిక్షించి అన్యులకు అప్పగించటం, మరలా వారు మొరపెట్టుకున్నప్పుడు జాలి చూపి వారికి రక్షకులను నీవు పంపటం, న్యాయాధిపతులను పంపటం, వారి ద్వారా దేశమంతా నెమ్మదిగా ఉండడం, ఈ చరిత్రను మేము ధ్యానం చేస్తుండగా మంటివారం, అల్పులము, బలహీనమైన మేము ఈనాడు కూడా వారి వలె ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళం. అనేక పర్యాయములు నీ నుండి మేలులను పొంది, ఆశీర్వాదములను పొంది, ప్రభువా నీవు చేసిన గొప్ప కార్యములను రుచి చూచి అనుభవించి మరలా మేము లోక ఆకర్షణలో పడిపోవటం, లేక మా తండ్రి లోక సంప్రదాయాల్లో పడిపోవటం, మా తండ్రి మేము నీకు అయిష్టమైనటువంటి పనులు చేయటం, మరలా వచ్చి నీకు మొరపెట్టుకుని దేవా మమ్మల్ని శిక్షించొద్దు, మమ్మల్ని క్షమించు అని వేడుకోవటం, ఇవన్నీ కూడా మా జీవితాల్లో జరుగుతున్నవి ప్రభువా. కొందరు వారు చేసినటువంటి తప్పిదములకు నీవు శిక్షించు వరకు పశ్చాత్తాపడకుండా తండ్రి, నీవు శిక్ష పంపినప్పుడు పశ్చాత్తాపడి నిన్ను మొరపెట్టేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కనుక మమ్మల్ని కరుణించి అలాంటి స్థితి కాకుండా తండ్రి, మేము యథార్థముగా నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు భయభక్తులు కలిగి, నీకు విధేయులమై నీ మాటకు లోబడి జీవించినట్లుగా నీ కృపా సహాయం మాకు దయచేయమని నేను ప్రార్థిస్తూ, ధ్యానించిన మాటలు మా హృదయాల్లో ఫలింపజేయమని, ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించిన నీ వాక్యం మా తండ్రి ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నాను. వీక్షించిన ప్రతి వారిని, మరి అంబర్నాథ్ తెలుగు మెథడిస్ట్ సంఘపు కుటుంబాలను, మరి జూమ్ ద్వారా పాల్గొన్నటువంటి ఆయా బిడ్డలను, ఫేస్బుక్ ద్వారా వీక్షించినటువంటి వారిని నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ కరోనా మహమ్మారి నుండి మమ్మలను తప్పించి క్షేమంగా కాపాడి మా దేశ ప్రజలను, ప్రపంచంలోని మానవులందరినీ కూడా నీవు కనికరించి సకాలంలో కరోనా నుండి విముక్తి కలుగజేయమని నేను ప్రార్థిస్తూ, తండ్రి ప్రభువా, మరి రాత్రి వేళ నీ రెక్కల చాటును మమ్మల్ని అందరినీ భద్రపరిచి విశ్రాంతిని అనుగ్రహించి ఉదయం మేల్కొని నేను స్తుతించే భాగ్యం దయచేయమని నేను ప్రార్థిస్తూ, మమ్మల్ని నీ చేతులకు సమర్పించుకుంటున్నాం. తిరిగి వచ్చేటువంటి వారం మరల మేము కలుసుకొని నీ వాక్యం ధ్యానం చేయటం కృపను మాకు దయచేయమని యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి సహవాసము, దేవుని ప్రేమించే ప్రతి వారికి, ఈనాటి బైబిల్ స్టడీలో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ, అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలకు, ఆయా ప్రాంతాల నుంచి వీక్షించినటువంటి బిడ్డలందరికీ ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.